ముస్తాబాద్ చెరువు నుండి ఎల్లమ్మ వాగు నక్కవాగులోకి నీటి విడుదల చేయాలని పోతుగల్ గన్నివారిపల్లె రైతులు ముస్తాబాద్ ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించి వెంటనే ముస్తాబాద్ పెద్ద చెరువు నుండి నీటి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పోతుగల్ గన్నివారిపల్లి ముస్తాబాద్ రైతులతో ఇరిగేషన్ అధికారి డిఈ ఏఈ సమావేశమై పెద్ద చెరువు నుండి నీళ్ల విడుదల కొరకు ముస్తాబాద్ రైతులతో మాట్లాడగా ముస్తాబాద్ రైతులు చెరువు నుండి వాగులోకి నీరు విడుదల చేసేది లేదని కరాఖండిగా అధికారులతో తేల్చి చెప్పేశారు. వెంటనే పోతుగల్ గన్నేవారిపల్లె రైతులు సిద్దిపేట కామారెడ్డి ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో 2 గంటల పాటుగా చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ గణేష్ తహసీల్దార్ సురేష్ విచ్చేసి రైతులకు నచ్చజెప్పినా వినలేదు. మా పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదనతో తహసీల్దార్ సురేష్ కు తెలిపారు. ఈ రోజు సాయంత్రం ఎల్లమ్మ నక్క వాగులోకి నీటి విడుదల చేస్తామని హామీ ఇవ్వగా రైతులు ధర్నా విరమించారు. ఈ సందర్భంగా పోతుగల్ రైతులు మాట్లాడుతూ సాగు చేసుకున్న పంట పొలాలకు భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు ఎత్తిపోతున్నాయని అధికారులు స్పందించి ముస్తాబాద్ పెద్ద చెరువు నుండి నక్కవాగులోకి నీరు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోతుగల్ గన్నవారిపల్లె రైతులు, ఇరిగేషన్ అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఎండాకాలం వచ్చినాయి నీళ్ళు మొత్తం తొడేలా పెద్దవాళ్ళు పట్టే నీళ్ళు వీళ్ళు గిట్లా చేసిరా రైతు ధర చేసినారు. అప్పుడు నీళ్ళకు అగ్రసత్యలా గిట్లా ఇది అనుకున్నాం. ఎప్పుడైనా ఏం మాట్లాడతారు అది రామసార్లు పోతాం ఎంతగానో ఆడుతున్నాం. మనుషులంగా కాబడతలేవు మనుషులు అనుకుంటారు. ఏం కాదు ఇక్కడ కూడా రైతులకే కదా ఉన్నది. సబ్జెక్ట్ కాదు, పంటలు ఖరాబ్ వేసుకుంటాం మనం. కాకపోతే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఏఈ గారిని లేదు, డిఈ గారిని లేదు, కలెక్టర్ గారు కలవండి, ఇంకోతో చెప్పించుకోండి. ఆడ వాస్తవంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది సార్. ఖచ్చితంగా మాకు అవసరం ఉంది, ఆడ వాటర్ ఉన్నాయని చెప్పుకోవాలి, చేసుకోవాలి. అవునా కదా? శనివారం రేపే కదా. వాళ్ళు సార్లు ఇస్తే వాళ్ళే 300 నుంచి 400 ఎకరాల పంట పొలాలు ఎండిపోతున్నాయి నీళ్ళు లేక. కేవలం ముస్తాబాద్ చెరువు ఒక 2 ఫీట్లు నింపి దాన్ని వదిలిపెడితే 3 నుంచి 400 ఎకరాలు పంట పండుతుంది. ఈ జనవరిలో ఇట్లా, ఫిబ్రవరిలో ఇట్లా ఉంటే మార్చిలో ఇట్లా ఉంటాయి. నక్కవాగు దగ్గర మొత్తం నీళ్ళు ఇస్తేనే మేము బతుకుతాము, లేకుండా బతుకుతాము. కానీ మాత్రమైతే చేయాలని చెప్పి ముస్తాబాద్ పెద్దలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముస్తాబాద్ చెరువు కింద మీ తక్కువ పొలాలు ఉన్నాయి, మా ఎక్కువ శాతం మాదే ఆయకట్ట ఉన్నది. మాపై కనికరించి మా రైతులకు నీళ్లు విడిపించి మీరు పెద్ద మనసు చేసుకొని పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పి మా పోతుగల్ రైతుల పక్షాన మీ అందరికి కూడా నేను దండం పెట్టి వేడుకుంటున్నాను. ఒక్కసారి మా పోతుగల్ రైతులకు నీళ్ళు ఇస్తే ఒక 2 రోజులు అందరి పంటలు కూడా సస్యశ్యామలంగా పండుతాయి. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన వ్యవసాయం ఇక్కడ బాగుపడినట్టు లేదు. దయచేసి మీరు పోతుగా ముస్తాబాద్ రైతులు మా పైన కనికరం చూపించాలి. అధికారులందరూ కూడా ఇస్తామని అంటున్నారు. మీరు ఒత్తిడి తెచ్చి వారిని ఇవ్వకుండా చేస్తూ ఉన్నారు. గతంలో మార్చి నెలలో నీళ్ళు వస్తూ ఉండే, ఇప్పుడు మనకు 2వ నెలలనే మన ప్రభుత్వం నీళ్ళు ఇచ్చింది. అయితే ఆ మోటార్లు ఆ కాలువలో వేయడం వల్ల దాని ఫ్లో అనేది కొంచెం తగ్గిందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఈ లింగం చెర్లకు వచ్చే నీళ్ళను కూడా డేనా నైట్ ఒక షిఫ్ట్ ఇస్తామని అంటుర్రు. ఈ మన రాజక్కపేట నుంచి వచ్చే నీళ్లను 24 hours ఇస్తామని అంటుర్రు. అందులో నీళ్లు ఉన్నాయి, దయచేసి ఇవ్వాలని చెప్పి మీ పోతుగల్ ప్రజల తరఫున మీ ముస్తాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంటే అధికారులు ముస్తాబాద్ గ్రామ రైతులు ఏమంటారు?
ముస్తాబాద్ రైతులు ఏమంటున్నారంటే మాది మొత్తం చెరువు నిండినాక మత్తడి దుంకిన తర్వాతనే నీళ్ళు ఇస్తామంటుర్రు. చెరువు మత్తడి దుంకిన తర్వాత ఇడిస్తే అప్పటి వరకే మా పొలాలు ఎండిపోతాయి. ఎటువంటి పక్షపాతం లేకుండా మాకు నీళ్ళు ఇడిపి కనికరం మా పైన కనికరం చూపిరని చెప్పి మేము వేడుకుంటున్నాం. ముస్తాబాద్ రైతుల్ని అధికారులు కూడా సానుకూలంగా ఉన్నారు. దయచేసి మాపై కనికరం చూపిరని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పోతుగల్ చెరువు నుంచి ముస్తాబాద్కు నీళ్లు ఇళ్ళవాగు నుంచి గత 3 సంవత్సరాల నుంచి దాన్ని ఆధారపడి మేము పొలాలు వేసుకుంటాం. ప్రతి సంవత్సరం మార్చి నెల నుంచి మాకు ఎండలు స్టార్ట్ కావని ప్రతిసారి మాకు నీళ్ళు వచ్చాయి. అదే ఆశ్చర్యం ఉందని మేము అందరం పొలాలు వేసుకొని పంటలు పండించుకున్నాం. ఈసారి ఏంటంటే వీళ్ళు పై అధికారులు మాకు కనికరించి మేము ఒక 2 రోజులు 3 రోజులు ఇడిచి వాళ్ళు నీళ్ళు ఎక్కువ వేస్తామంటే ఈ ముస్తాబాద్ రైతులు కాకుండా వేసి మాకు ఇవ్వకుండా వేసి లొల్లీలు చేసి పొలాలకు నీళ్ళు పోవద్దు, అది మొత్తం నిండి దుంకాలన్నప్పుడే అది పోవాలి. ఈరోజు మీటింగ్ ఎవరు పెట్టారు? ఏ గ్రామాల రైతులు ఇక్కడ పాల్గొన్నారు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ సార్ మొన్న చేయబెట్టి మాకు మొన్న మాట ఇచ్చాడు. ఒక 3 days అలా నీళ్ళు పడగానే నేను ఓపెన్ చేస్తాను, రూమ్ ద్వారా నీళ్ళు ఇస్తాను అని చెప్పి. సరే అన్న, నిన్న వస్తే నేను పొద్దున 11 గంటలకు వస్తా, వచ్చి మాట్లాడి ఇస్తాను. సార్ ఇక్కడ పిలిపించాడు. సార్ ఇక్కడికి వస్తే ఇక్కడ కాదు, ఎందుకంటే ఈ గ్రామ పంచాయతీ ఆ ప్రాజెక్ట్ 6 నీళ్ళు రైతులు నిలబెట్టుకుంటారు. మీరు ఏదైనా అయితే మీరు కొంచెం వాటర్ ఎక్కువ చేసి మాకు నీళ్ళు వచ్చాడు చేయండి సార్ అని చెప్పి. ఈ వీళ్ళు వచ్చినాక వీళ్ళు ఇక్కడికి వచ్చాక వీళ్ళు ఇవ్వడం ఇస్తారు, వీళ్ళు ఇవ్వడం ఏమన్నా సార్ ఎవరు ఇవ్వమంటారు? ఇస్తావారు రైతులు. మీరు మీకు ఏం న్యాయం కావాలంటే? నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలి మాకు. ఇస్తావా చెరువు నుంచి నీళ్ళు కావాలి. చెప్పి